మనం కరీంనగర్ టౌన్లో మున్సిపల్ ఎన్నికల భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల భాగంగా కవరేజ్లో భాగంగా ఉన్నాము. ప్రజెంట్ మనం 29వ వార్డులో ఉన్నాము. 29వ వార్డు కిసాన్ నగర్లో ఉన్నాము. కిసాన్ నగర్లో మరి గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధి ఏంది అంటే మనం ఇక్కడ కళ్ళరిండా కనిపిస్తూ ఉంది. ఇదే మన అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. మరి ఇంత పెద్ద మినిస్టర్ కనీసం రోడ్లు వేయలేని పరిస్థితులకు ఎందుకు వెళ్తూ ఉన్నాడు? మరి కరీంనగర్కు ఇదే డివిజన్కు బీఆర్ఎస్ నుంచి కార్పొరేటర్గా గెలిచిన అభ్యర్థులు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో మాత్రం ఉంది. అనేక రకాలుగా నిరసనలు మాత్రం తెలియజేస్తూ ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. నిజంగానే కరీంనగర్ ఈ 29వ డివిజన్ ఇంతకుముందు కార్పొరేటర్ ఏకంగా బండి సంజయ్ మెచ్చుకున్నాడు. బండి సంజయ్ మస్తు సూపర్గా డెవలప్మెంట్ చేసిందని ఒక ఫేక్ ట్రోల్ వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న నేపథ్యం మాత్రం ఉంది. నిజంగానే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 29వ డివిజన్ అభ్యర్థి వేణుప్రసాద్ అన్న మనతో ఉన్నాడు. అసలు ఎట్లా ముందుకు వెళ్తూ ఉన్నారు ఏంది అనేది ఒక చిన్న మాటలలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎట్లా ఉంది అన్న మీ డివిజన్ జబర్దస్త్ అభివృద్ధిలో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్థానిక మాజీ కార్పొరేటర్ ప్రజెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి కంసాల శ్రీనివాస్ గారికి బస్తీమే సవాల్. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి ఎవరికో ఉన్న క్యాండిడేట్కు డబ్బులు పెట్టించుకొని తప్పుడు ప్రచారం చేసుడు కాదు. సంజయ్ అన్న గారు చెప్పింది ఏంటిది? గతంలో ఇక్కడ ఉన్న రోడ్లు చాలా వెనుకబడి ఉండే, అధ్వానంగా ఉండే, స్మార్ట్ సిటీ నిధులు వచ్చిన తర్వాత గాంధీ దగ్గర నుండి రైల్వే స్టేషన్ వరకు బ్రహ్మాండమైన రోడ్డు జరిగింది అని చెప్పడం వాస్తవమే. అరే సన్నాసి, మాజీ కార్పొరేటర్గా నువ్వు ఉన్నావు కదా, ఈ రోడ్లు ఏంది? ఈ రోడ్ల పరిస్థితి ఏంది? ఈ డ్రైనేజ్ పరిస్థితి ఏంది? మేము ఇప్పటి వరకు నిన్ను విమర్శించలే, నీ స్థాయిని దిగజార్చుకోకు. మేము ఇంకా చెప్తున్నాం నీకు, రాజకీయాలు గౌరవంగా చేస్తే మేము గౌరవంగానే గౌరవిస్తాం. బిడ్డ నువ్వు ఈ రకంగా చిల్లర బొల్లర వేషాలు వేస్తే బాగుండే చెప్తున్నా. నువ్వు నిజంగా అభివృద్ధి చేస్తే రా. కిసాన్ నగర్ 29వ డివిజన్లో నువ్వు ఏ గల్లీ చెప్పు, నేను వస్తా. నేను గల్లీ చెప్తా, నువ్వు రా. రోడ్లు చూపించినా, డ్రైనేజీలు చూపించినా, ఎప్పుడో 20 సంవత్సరాల కింద వేసిన పోళ్ళు కాకుండా నువ్వు కొత్తవి చూపించి బిడ్డ గుండు తీసుకుంటా నేను. మరి ఒకవేళ నేను చూపెట్టించింది ఎట్లుంటే, ఈ పాడుపడ్డ మోరీలు రోడ్లు అన్నీ నేను చూపిస్తే నువ్వేం చేస్తావు? సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, తప్పుడు ప్రచారాలు బంద్ చేయి. సీరియస్గా చెప్తున్నాం నీకు. ఓటమి నీది నిర్ణయం అయిపోయింది కాబట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నావు, ప్రజలను తప్పుదో పట్టిస్తూ ఉన్నావు. కరీంనగర్ కిసాన్ నగర్ ప్రజలకు అందరికీ తెలుసు, నీకు కర్ర కాల్సి నీకు వాత పెట్టే టైం దగ్గరుంది. ఎంతో లేదు, నీది ఇంకా 4 రోజులు లెక్క పెట్టుకో. ఇక్కడ బీజేపీ ప్రపంచం స్టార్ట్ అయింది. సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన మెజారిటీతో కిసాన్ నగర్లో 29వ డివిజన్లు, పక్కనున్న డివిజన్లన్నీ గెలుస్తున్నాము. అభివృద్ధి ఏందో మా సెంట్రల్ మినిస్టర్ గారు చెప్పినట్టు మోడీ దగ్గర పోతాము, కాళ్ళు మొక్కుతాము, పైసలు తెస్తాము, కిసాన్ నగర్ అభివృద్ధి చేస్తామని చెప్పి బీజేపీ తరఫున మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం. అంటే నార్మల్గా చాలామంది పబ్లిక్ అడిగినప్పుడు కిసాన్ నగర్ అభివృద్ధి చెందింది, ఇంకా చెందాల్సిన ఆవశ్యకత ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇటు ముస్లిం మైనార్టీ వర్గాల నుంచి కావచ్చు, ఇటు ఎస్సీ వర్గాల నుంచి కావచ్చు. ఎట్లా చూస్తారు? కేవలం కంసాల శ్రీనివాస్కి హిందువుల ఓట్లు పడే ప్రసక్తి లేదు. దేవుణ్ణి నమ్మనోడు కేవలం మైనారిటీలని నమ్ముతాడు. మైనార్టీలు కూడా కొంతమంది అసలు డెవలప్మెంటే కాలేదు అని సోషల్ మీడియాలో ఇంతియాజ్ కావచ్చు చాలామంది పెడతా ఉన్నాడు. వాళ్ళు అంతా పెయిడ్ ఆర్టిస్టులు, ఎవరు పైసలు పెడితే వాళ్ళకు పెడతారు. ఈ ఇంతియాజ్ అనే వ్యక్తి కేవలం డబ్బులు తీసుకొని పనిచేసే వ్యక్తి. రండి, కళ్ళున్న ఇంతియాజ్ చూద్దురా ఇక్కడ ఏ రోడ్డు ఉన్నది, ఏ రకంగా నిర్మాణం జరిగింది. నువ్వు పోస్టులు పెట్టి మద్దతు తెలుపుతున్నావు కదా నీ పాత కార్పొరేటర్కు, ఒక్కసారి వచ్చి చూడు. చూసిన తర్వాత నువ్వు నిజంగా సోషల్ మీడియాను వాడుతున్నావు కదా, పబ్లిక్ నిజాలు చెప్పాలనుకుంటే ఇక్కడ ఉన్న రోడ్ల పరిస్థితి చెప్పు, డ్రైనేజ్ పరిస్థితి చెప్పు, పాత కరెంటు పోల్ల సంగతి చెప్పు. ఇది నువ్వు నిజంగా చెప్పుకుంటే, నువ్వు ప్రెస్ అని చెప్పుకున్నా, సోషల్ మీడియా చెప్పుకున్నా, కేవలం కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరును వాడుకుంటావు. ప్రజలను తప్పుదో పట్టడానికి, సంజయ్ అన్న మీద అపనిందలు వేయడానికి మాత్రమే ఇంతియాజ్ అనే వ్యక్తి, కొందరు మైనారిటీ వర్గాలు పనిచేస్తున్నారు. కిసాన్ నగర్ ప్రజలకు తెలియజేస్తుంది ఒకటే, ఫండ్ తెచ్చేది మా సెంట్రల్ గవర్నమెంట్ నుంచే,
స్మార్ట్ సిటీ నిధులు మాయి, రోడ్లు వేసిన పైసలు మాయి, రోడ్డు వేయబోయే పైసలు మాయే, లైట్లు పైసలు మాయే, డ్రైనేజ్ పైసలు మాయే. మీరు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, బీజేపీని గెలిపియండి. స్మార్ట్ సిటీ ఎట్లుంటుంది అనేది మేము మీకు అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇది ఓవరాల్గా అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించండి. ఇంతకుముందు కార్పొరేటర్ ఏం చేశారు, ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఏం చేశారు, మినిస్టర్స్ ఏం చేశారంటే నా డివిజనే దీనికి నిదర్శనమని ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యం మాత్రం ఉంది. కెమెరామెన్ సంతోష్తో మేడం శ్యామ్, 29th డివిజన్, కరీంనగర్ నుండి.